యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున స్థానిక ఆర్యవైశ్య భవనంలో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా ఆలేరు అన్ని రంగాలలో పూర్తిగా వెనుకబడిపోతుందని, అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున స్థానిక ఆర్యవైశ్య భవనంలో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా ఆలేరు అన్ని రంగాలలో పూర్తిగా వెనుకబడిపోతుందని, అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని అధికార ప్రకటన చేయడం జరిగింది. కానీ అమలు కాలేదని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని, ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది కానీ ఇంతవరకు రెవెన్యూ డివిజన్ అమలు కాలేదని అన్నారు. సభల్లో త్వరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటిస్తున్నారు కానీ ఎమ్మెల్యే మాటలకే పరిమితం కాకుండా చేతలలో చూపించాలని అన్నారు. రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయించాలని, లేని పక్షంలో మున్సిపల్ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పసుపునూరు వీరేశం, కో కన్వీనర్లు రాచకొండ జనార్దన్, చెక్కా వెంకటేష్, వడ్డెమాను నరేందర్, కంతుల శంకర్, చౌడబోయిన కనకయ్య, కెమిడి ఉప్పలయ్య, కమిటికారి అశోక్, మురుగాడి రమేష్, ఎండి కుషీర్ పాషా, ఎలుకల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోతుంది. గత పాలకుల అసమర్థత వల్ల ఆలేరు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నది. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తప్ప వేరే అవకాశం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే గత 5 సంవత్సరాల నుంచి కూడా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు ఆలేరులో స్థానిక గెస్టుల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ హోదాలో త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అధికార ప్రకటన చేయడం జరిగింది. తర్వాత అమలు చేయలేదు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడం చేయడం జరిగింది. అలాగే గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య గారు కూడా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎన్నికల ప్రచార సభలో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచార సభలో ఆలేరులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. తర్వాత ఇదే క్రమంలో అసెంబ్లీలో కూడా మన ఎమ్మెల్యే గారు రెవెన్యూ డివిజన్ విషయం ప్రస్తావించడం జరిగింది. దాని మీద రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా త్వరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పైన కావస్తుంది. ఇంతవరకు ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన రాకపోవడం శోచనీయము. అదేవిధంగా మన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు అసెంబ్లీ ఎన్నికల ముందు మేము రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ప్రచార సభలో చెప్పడం జరిగింది. మరి మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొలంపాక గ్రామంలో కూడా మేము త్వరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి మున్సిపల్ ఎన్నికలు కూడా స్టార్ట్ అయినాయి. నిన్న ఆలయంలో జరిగిన బహిరంగ సభలో కూడా మేము త్వరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించారు కానీ అది అమలు కావడం లేదు. అంటే ఎమ్మెల్యే గారి వైఖరి కూడా పోయిన ఎమ్మెల్యే వైఖరి లాగానే అనిపిస్తుంది. ఈ ఎమ్మెల్యే గారి వైఖరి ప్రజలకు తెలియాలి. మన ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మున్సిపల్ ఎన్నికల తర్వాత మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నామని చెప్పి తెలియపరచు. ఆలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని గతం నుండి చెప్పుకుంటూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా రెవెన్యూ డివిజన్ పట్ల ఆయన వైఖరి ఏందో స్పష్టం చేయాలి. చేయనట్లయితే ఈ మున్సిపల్ ఎన్నికల అనంతరము ఈ ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు లేవనెత్తడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు రెవెన్యూ డివిజన్ విషయాన్ని మీరు లేవనెత్తినప్పుడు అది ఎంతవరకు వచ్చింది, ప్రకటన ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు అనేది ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలతో చెలగాటం ఆడి ఏదో వస్తున్నా పోతున్నా ఓరామసిల్క్ అన్నట్టు వస్తుంది, ఇక రేపే వస్తుందని కూడా చెప్పడం జరిగింది. కానీ అదే ఒడివడిలో ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తే ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయడానికి చాలా సిద్ధంగా ఉంటారు.
ఇప్పటికైనా రెవెన్యూ డివిజన్ ఖచ్చితంగా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ప్రకటిస్తారు, ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నారని కూడా ప్రశ్నగా గౌరవనీయులు మన ఆలేరు ఎమ్మెల్యే గారు చెప్పవలసిన బాధ్యత తన పైన ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వచ్చింది ఆలేరును అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉంచాలనే ఆలోచనతోనే పాలకులు నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఏర్పడుతుంది. నిన్నగాక మొన్న అఖిలపక్ష సమావేశం పెట్టి గుట్టకు పోయి ఆడితే నేను మరి మాట మార్చి వేరే గుట్టకు రెవెన్యూ ఇస్తానని చెప్పడం అనేది సమాచారం వస్తుంది. ఆలేరుని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని, లేకపోతే ఉద్యమాలు చేసి అయినా సరే ఆలేరు రెవెన్యూని సాధించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నటువంటి సందర్భంలో 100 రోజులలో నేను రెవెన్యూ డివిజన్ తీసుకొస్తానని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా దాన్ని మాత్రం ఇచ్చిన మాటను తుంగలో తొక్కి 3 నెలలు అన్నటువంటి వ్యక్తి ఈరోజు దాదాపు 26 నెలలు అయినా కూడా ఇంతవరకు పరిష్కారం కాకపోవడం దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అనేక సార్లు కలవడం కూడా జరిగింది. అసెంబ్లీలో కూడా చర్చకు తీసుకొచ్చి